అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడు. అఫమన్ యఅలము అన్నమా ఉంజిల ఇలైక మిర్ రబ్బికల్ హక్కు కమన్ హువ అఅమా ఇన్నమా యతదక్కరు ఉలుల్ అల్బాబ్. ఏమి, నీ ప్రభువు నుండి నీపై అవతరింపజేయబడినది ఈ సందేశం సత్యమని తెలుసుకున్నవాడు గ్రుడ్డివానితో సమానుడా? నిశ్చయంగా బుద్ధిమంతులే ఇది గ్రహించగలరు. الذين يوفون بعهد الله ولا ينقضون الميثاق. వారే ఎవరైతే అల్లాహ్తో చేసిన వాగ్దానం పూర్తి చేస్తారో మరియు తమ వాగ్దానాన్ని భంగపరచరు. والذين يصلون ما أمر الله به أن يوصل ويخشون ربهم ويخافون سوء الحساب. మరియు ఎవరైతే అల్లాహ్ కలుపమని ఆజ్ఞాపించిన వాటిని కలుపుతారో మరియు తమ ప్రభువుకు భయపడుతారో మరియు దారుణంగా తీసుకోబడే లెక్కకు భయపడుతారు. والذين صبروا ابتغاء وجه ربهم وأقاموا الصلاة وأنفقوا مما رزقناهم سرا وعلانية ويدرؤون بالحسنة السيئة أولئك لهم عقبى الدار. మరియు ఎవరైతే తమ ప్రభువు ప్రీతి కొరకు సహనం వహించి మరియు నమాజు స్థాపించి మరియు మేము ప్రసాదించిన ఉపాధి నుండి రహస్యంగా మరియు బహిరంగంగా అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తూ చెడును మంచి ద్వారా పారద్రోలుతూ ఉంటారు. అలాంటి వారికే ఉత్తమ పరలోక గృహం ప్రతిఫలంగా ఉంటుంది. جنات عدن يدخلونها ومن صلح من آبائهم وأزواجهم وذرياتهم والملائكة يدخلون عليهم من كل باب. శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలో వారు మరియు వారితో పాటు సద్వర్తనులైన వారి తండ్రి తాతలు, వారి సహవాసులు, అజ్వాజ్ మరియు వారి సంతానం కూడా ప్రవేశిస్తారు. మరియు ప్రతి ద్వారం నుండి దేవదూతలు వారి స్వాగతం కొరకు వస్తారు. సలామున్ అలైకుం బిమా సబర్తుం ఫనిఅమా ఉఖ్బద్దార్. దేవదూతలంటారు, మీ సహనానికి ఫలితంగా ఇప్పుడు మీకు శాంతి కలుగుగాక. సలాం. ఇక ఈ అంతిమ పరలోక గృహం ఎంతో సౌఖ్యదాయకమైనది. والذين ينقضون عهد الله من بعد ميثاقه ويقطعون ما أمر الله به أن يوصل ويفسدون في الأرض أولئك لهم اللعنة ولهم سوء الدار. మరియు అల్లాహ్తో ఒడంబడిక చేసుకున్న తరువాత తమ వాగ్దానాన్ని భంగం చేసేవారు మరియు అల్లాహ్ కలపండి అని ఆదేశించిన వాటిని త్రెంచేవారు మరియు భూమిలో కల్లోలం రేకెత్తించేవారు, ఇలాంటి వారందరికీ ఆయన శాపం, బహిష్కారం ఉంటుంది. మరియు వారికి పరలోకంలో బహు చెడ్డ నివాసముంటుంది.